క్యాలిక్యులేట్ ద టోటల్ శాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ యొక్క టోటల్ శాలరీ అంటే ఫస్ట్ మనం బేసిక్ శాలరీ తీసుకోవాలి. బేసిక్ శాలరీ. సో బేసిక్ శాలరీ ఎంతైనా ఇవ్వచ్చు. వాళ్ళు 12,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, 25,000 ఇవ్వచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారంటే హౌస్ రెంట్ ఎలవెన్సెస్, ట్రావెలింగ్ ఎలవెన్సెస్, డియరెస్ట్ ఎలవెన్సెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో వాళ్ళు కొన్ని వాల్యూస్ ఇచ్చారు అనుకుందాం. ట్రావెలింగ్ ఎలవెన్సెస్ ఒక 13% ట్రావెలింగ్ ఎలవెన్సెస్ అనుకుందాం. 13% అంటే 13/100 రాసుకోవాలి. లేదు అని అంటే డైరెక్ట్గా 0.13, 13% ఆఫ్ బేసిక్ శాలరీ యాజ్ అ ట్రావెలింగ్ ఎలవెన్స్. హౌస్ రెంట్ ఎలవెన్సెస్ ఇచ్చారని అనుకుందాం. హౌస్ రెంట్ ఒక 15% హౌస్ రెంట్ ఎలవెన్సెస్ ఉన్నాయి. సో 15% 0.15, 15% ఆఫ్ శాలరీ యాజ్ అ హౌస్ రెంట్ ఎలవెన్సెస్ అనుకుందాం. డిఆర్ఎస్ ఎలవెన్స్ ఒక 8% ఇచ్చారని అనుకుందాం. డిఏ డిఆర్ఎస్ట్ అంటే 0.08 ఇంటూ బేసిక్ శాలరీ ఈజ్ అ డిఆర్ఎస్ట్ ఎలవెన్స్. ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. డిడక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ కటింగ్స్ ఉన్నాయని అనుకుందాం. ప్రొవిడెంట్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6% కటింగ్స్ ఉన్నాయని అనుకుందాం. 6 ఇంటూ బేసిక్. సో దట్ ఈస్. సో ఇప్పుడు నేను టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. టోటల్ శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ శాలరీ ప్లస్ ఎంతైనా కావచ్చు. ట్రావెలింగ్ ఎలవెన్సెస్ యాడ్ అవుతాయి, హౌస్ రెంట్ ఎలవెన్సెస్ యాడ్ అవుతాయి, డీరెస్ట్ ఎలవెన్సెస్ యాడ్ అవుతాయి, బట్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది డిడక్ట్ అవుతుంది. సో నేను ప్రింట్ చేసేటప్పుడు ఇచ్చిన శాలరీ అంటే బేసిక్ శాలరీ ఎంతో ప్రింట్ చేస్తున్నా. పర్సెంట్ 2F. ఓకే. ఆ బేసిక్ శాలరీ ఎంత అయితే ఇచ్చారో ఆ బేసిక్ శాలరీని ప్రింట్ చేస్తున్నా. సో దాంతో పాటు మనం ఫైండ్ అవుట్ చేసిన టోటల్ శాలరీ ఏదైతే ఉందో ఆ టోటల్ శాలరీని కూడా ప్రింట్ చేస్తున్నా. పర్సెంట్ 2F, ఆ టోటల్ శాలరీ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. టోటల్ శాలరీ. సో ఇప్పుడు నేను బేసిక్ శాలరీ సపోజ్ 23,000 అని అనుకుందాం. 23,000. సో ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ బేసిక్ శాలరీ 23,000 ప్రింట్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేసిన టోటల్ శాలరీ 29,900 అని ప్రింట్ అవుతుంది. లేదు నేను ప్రతిదీ ప్రింట్ చేస్తాను అని అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేసి ప్రతి వాల్యూ ట్రావెలింగ్ ఎలవెన్సెస్ ఎంత, హౌస్ రెంట్ ఎలవెన్సెస్ ఎంత అని చెప్పి మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే.